యో కోసం విన్నా. అందరికీ శుభోదయం. ఎంత శుభోదయం అంటే పొద్దున్న 5:30కి లేపేస్తారు. లేచి తలస్నానం చేయమంటే తలస్నానం కూడా చేసి దేవుడు పూజ అంట. ఏ పూజ అంటే కార్తీక సోమవారం అని చెప్పారు. సో అంత తెల్లవారే లెగిసి మా అమ్మ పూజ చేసుకుంటే మనం మళ్ళీ స్లీప్ కూడా వేస్తామన్నమాట. స్లీప్ వేసిన తర్వాత మళ్ళీ తిట్టి మరా లేపించుకున్న తర్వాత డెకరేషన్ అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ స్లీప్ వేసాం. అందుకు మనం వీడియో రికార్డ్ చేయడం అస్సలు అవ్వలేదు. సో దాని తర్వాత తెలుసు కదా, సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల మనకి చాలా హెవీ రెయిన్ అయితే పడుతుంది. సో మన ఆయుధాలు అంబ్రెల్లాలు సిద్ధం చేసుకుని మనం అయితే బూటికి స్టార్ట్ అయిపోయాము. చూశారు కదా సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో. సో బీ సేఫ్, అంబ్రెల్లా పట్టుకుని వెళ్ళండి, బాగా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొద్దు. సో చూశారు కదా మనమైతే ఇలాగ వచ్చాము. వరద బాధితుల్లాగా అయితే కండిషన్ ఉంది. చాలా చాలా హెవీ రెయిన్ బాబాయ్. అసలు కుక్కలు కూడా కనబడట్లేదు. మన చింటూ వేసి కూడా ఎక్కడ కనబడట్లేదు. అవి కూడా పాపం ఏం చేస్తాయి, అక్కడ ఇక్కడ వెయిట్ చేయాలి. తీరా చమ్మకు చల్ల అనుకుని మనం అయితే గుడికి వస్తాం ఫైనలీ. ఇక్కడ కొన్ని పూజలు అవి మమ్మీ చెప్తే అయ్యింది. అండ్ ఇక ఇక్కడ చూసారా, ఈ షార్ట్ ఎందుకు తీసానో మళ్ళీ చెప్తే, ఇక్కడ 5G వచ్చింది కదా, గుర్తెట్టుకోండి, ఈ మొక్క గుర్తెట్టుకోండి. ఫైనలీ పూజ అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ శివుడికి మొత్తం నూనె పోసి మళ్ళీ పెరిగేసి పాలేసి అన్నీ వేసిన తర్వాత చూసారా మన గుడి కండిషన్ అయితే ఇది. సో ఇప్పుడు బ్రష్లు ఏవో కనబడుతున్నాయి. అన్నీ అయిన తర్వాత ఇవ్వండి మనం బొట్టు పెట్టుకొని బొట్టు పెట్టించుకొని అంతే అయిన తర్వాత ఇవ్వండి ఇక్కడ అక్కడ జ్యోతి అంటారు అన్నమాట. దీన్ని అలా వెలుగుతూ ఉంటుందని చెప్పారు. అండ్ సో గుడి సినారియో చాలా బాగుంది, పీస్ఫుల్, కామ్గా, వెరీ నైస్. ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ మనం కమ్మింగ్ బ్యాక్ టు హోమ్. ఈసారి అయితే వర్షం తగ్గిపోయింది. సో సాఫీగా ఇంటికి వచ్చాం. గుర్తుపెట్టుకోమన్నాను కదా, మన ఇంట్లో అడిగట్టంగానే 5G 4G అయిపోతుంది. దాని తర్వాత తింటూ సిన్సెన్ చూస్తూ దాని తర్వాత అలా రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ కూర్చున్నాం అనమాట. దాని తర్వాత స్లీప్ వేస్తాము. సో మీరు ఎంతమంది సిన్సెన్ చూస్తారో, ఎంతమంది సిన్సెన్ ఫ్యాన్స్ కమెంట్ సెక్షన్ చెప్పండి. గుడ్ నైట్.